సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుందండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే అది ఒకటి చేయండి. అండ్ ఈ వీడియోకి మీరు అందరూ లైక్ చేసేసండి. సో దట్ ఏంటంటే నేను మంచి స్ట్రాటజీ మీకోసం నేను చెప్పబోతున్నాను అనమాట. చాలా బాగుంటుంది, మీరు వాడండి, రియల్ టైంలో వాడి చూడండి, మీకు తెలుస్తుంది ప్రాపర్ అక్యురసీ అనమాట. దీన్ని బయింగ్ కి కూడా వాడుకోవచ్చు, సెల్లింగ్ కి వాడుకోవచ్చు, డిపెండ్స్ మీరు దేనికి వాడుతున్నారు అనే దాని మీద ఉంది. మీకు ఈరోజు నేను కంప్లీట్ ఒక రూట్ మ్యాప్ ఇస్తాను, ఎలా వాడాలి, మీరు ఎలా ప్రాఫిటబుల్ లో ఉండాలి అని. సో మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. ఫస్ట్ వీడియోకి లైక్ చేసి ముందు తర్వాత ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు ఈవెన్ నా ఏంజిల్ వన్ అకౌంట్ కూడా లాగిన్ అయ్యి నేను ప్రాసెస్ అంతా చూపిస్తాను. డోంట్ వరీ, అంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. ఎలా మనం పేమెంట్ ప్రాఫిటబుల్ ఎలా ఉంటాం, బయింగ్ చేస్తే బెటరా, సెల్లింగ్ చేస్తే బెటరా, ఏది చేస్తే మనం ఎక్కువ అక్యురసీలో ఉంటాం. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. ఒక్క నిమిషం జస్ట్ లాగిన్ అవుతాను. గాట్ ఇట్. సో ఎస్, అంతే. ఏంజిల్ వన్ అకౌంట్ కూడా ఓపెన్ అయిపోయింది. మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్ వీడియోలోకి రండి. ఈ స్ట్రాటజీ ఏంటి, ఎలా వాడాలి అన్న దాని గురించి మాట్లాడే ముందు బాగా వినండి. ఒక బయింగ్ ఒక సెల్లింగ్ కి డిఫరెన్స్ ఏంటో కొద్దిగా చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. ఓకే, మీరు ఒక బయింగ్ చేయాలనుకున్నా, ఒక సెల్లింగ్ చేయాలనుకున్నా, బయింగ్ బెటర్, బయింగ్ అయినా సెల్లింగ్ అయినా చూడండి, నేనేం చెప్పాలనుకుంటున్నాను. సెల్లింగ్ కి మీకు ఒక 45K క్యాపిటల్ కావాలి అంతే సెల్లింగ్ కి. ఓకే, ఎన్ని లాట్లు? సింగిల్ లాట్. సింగిల్ లాట్ 45K క్యాపిటల్ కావాలి. మంచి ప్రాఫిటబుల్, మీకు డైలీ ప్రాఫిటబుల్ లో ఒక రేషియో దొరుకుతుంది, అంటే మంచి ప్రాఫిటబుల్ లోకి వెళ్తారు. ఓకే, బయింగ్ కి అదే 45K బయింగ్ కున్నా సరిపోద్ది, బయింగ్ కున్నా సరిపోద్ది. ఇక్కడ కావాలంటే మీరు పర్ డే ఎన్ని లాట్స్ ట్రేడ్ చేయాలి తెలుసా? 45K తో ఓన్లీ 3 లాట్స్. బ్యాంక్ నిఫ్టీ అయినా, నిఫ్టీ 50 అయినా, ఫిన్ నిఫ్టీ అయినా, ఏదైనా 3 లాట్స్. 3కి మించి వెళ్ళకండి. 3 లాట్స్ ఇస్ ఫిక్స్. 3 లాట్స్ ఇస్ ఫిక్స్. బ్యాంక్ నేను చెప్పాను, లాట్ సైజ్ కూడా చెప్పాను. 3 లాట్స్ మించి వెళ్ళకండి. బయింగ్ సైడ్ 45,000 క్యాపిటల్ పట్టుకొని 3 లాట్స్ మించి వెళ్ళకండి. సెల్లింగ్ సైడ్ అదే 45,000 క్యాపిటల్ కి ఒక లాట్ వస్తుంది. మీరు ఇదైనా చేసుకోవచ్చు, ఇదైనా చేసుకోవచ్చు, డిపెండ్స్ మీ ఇష్టం. అంటే మీరు ఒక బయింగే చేయాలి అనుకుంటే మీరు బయింగ్ చేసుకోండి. లేదన్నా మేము సెల్లింగ్ కూడా చేస్తాం, మాకు ఎలాగైనా పర్లేదు అంటే నాకు బయింగ్ వద్దు, రిస్క్ అనిపిస్తే మీరు సెల్లింగ్ చేసుకోండి. ఓకే, ప్రాసెస్ మీ మీద వదిలేను నేను, మీరు ఏవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. స్ట్రాటజీ ఏంటి, ఎలా వాడాలి, ఎలా డిప్లాయ్ చేయాలనేది ఫస్ట్ చెప్తా. సో ఇది నా ట్రేడింగ్ వ్యూ చార్ట్. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ, తర్వాత ఇది ఫిన్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది నిఫ్టీ 50, ఇది సెన్సెక్స్. ఈ ఆర్డర్ లో ఎందుకు పెట్టుకున్నానంటే ఎక్స్పైరీ వైజ్ మండే మిడ్ క్యాప్ నిఫ్టీ, ఓకే, ట్యూస్డే ఫిన్ నిఫ్టీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, తర్వాత నిఫ్టీ 50, తర్వాత ఫ్రైడే సెన్సెక్స్, మళ్ళీ నెక్స్ట్ మండే. అందుకు ఎక్స్పైరీ ఆర్డర్ లో పెట్టుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తున్నాను. ఈ స్ట్రాటజీకి ఎంత తక్కువ టైం ఫ్రేమ్ అయితే అంత నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 3 మినిట్స్ పెట్టుకున్నాను అనుకోండి, గోల్డ్ క్యాండిల్స్ ఉంటాయి. సో ఎవ్రీ దగ్గర మీకు ఎంట్రీ కనిపిస్తుంది. 1 మినిట్ పెట్టుకుంటే ఎవ్రీ దగ్గర ఎంట్రీ కనిపిస్తుంది. 3 మినిట్స్ లో అంతే, 5 మినిట్స్ లోని అంతే, 15 మినిట్స్ ఇస్ ద బెస్ట్. మీరు 1 అవర్ ఆర్ 4 అవర్స్ ఆర్ 1 డేకి వెళ్ళిపోతే అది స్వింగ్ ట్రేడింగ్ అయిపోద్ది. స్వింగ్ ట్రేడింగ్ గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. ఓన్లీ 15 ఆర్ 5 మినిట్స్, 5 ఆర్ 15 ఈ రెండిట్లోనే డిఫరెన్స్ చేసి చూపిస్తా. ఓకే, సరే అన్న, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి, ట్రేడ్ ఎలా చేయాలో అది ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ నిన్న ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ, బట్ మీరు ఎవ్రీ ఎక్స్పైరీ రోజు ఎక్స్పైరీ ట్రేడింగ్ చేయకండి. ఎక్స్పైరీ రోజు ఎగ్జాంపుల్ నిన్న సెన్సెక్స్ ఎక్స్పైరీ అయితే మీరు సెన్సెక్స్ లో ట్రేడ్ చేయడానికి చూస్తారు కదా, అలా సెన్సెక్స్ లో కాకుండా మండే ఏం ఎక్స్పైరీ ఉంది? మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ చేయండి. ఓకే, సో మండే మిడ్ క్యాప్ నిఫ్టీ. ఇప్పుడు మండే నేను దేని ఎక్స్పైరీ చేస్తాను? మండే మిడ్ క్యాప్ నిఫ్టీ కదా, మండే నేను ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ చేస్తాను. యాక్చువల్ గా మండే దేని ఎక్స్పైరీ? మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ. బట్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయను. రేపు ఏ ఎక్స్పైరీ? ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే దాని ట్రేడ్ ఈ రోజు నేను చేస్తాను. ఎందుకు ఒక రోజు ముందు ఎక్స్పైరీ ముందు రోజు ఎందుకు ట్రేడ్ చేయమనంటే ప్రీమియమ్స్ కూడా బాగానే ఉంటాయి. ఎక్స్పైరీ రోజు డికే ఎక్కువ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. ముందు రోజు మీరు ట్రేడ్ చేశారనుకో ప్రీమియమ్స్ బాగానే ఉంటాయి, ప్రాఫిటబుల్ లో కూడా వెళ్తారు. ఓకే, ఇది కొద్దిగా లాజికల్ గా పెట్టుకున్నది కాదు, నేను బ్యాక్ టెస్ట్ ఫార్వర్డ్ టెస్ట్ చేసి చూసింది. సో రేపు మిడ్ క్యాప్ నిఫ్టీలో మీరు ఏం చేస్తారు? ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ చేయండి. ఫిన్ నిఫ్టీ రోజు ట్యూస్డే ఏం చేస్తారు? బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఏం చేస్తారు? నిఫ్టీ 50 ఎక్స్పైరీ చేస్తారు. నిఫ్టీ 50 ఎక్స్పైరీ రోజు ఏం చేస్తారు? సెన్సెక్స్ ఎక్స్పైరీ చేస్తారు. సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు ఏం చేస్తారు? మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ చేస్తారు.
అంటే మీకు అర్థమైందా? ప్రాసెస్ ఇదే, సింపుల్. నాకు తెలిసి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇంకా అర్థం అవ్వకపోతే ఒకసారి వీడియోని వెనక్కి ముందుకి వెనక్కి రివైండ్ చేసి చూడండి, మీకు తెలిసిపోద్ది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఫస్ట్ ఎక్స్పైరీ క్లియర్ కట్గా చెప్పేశాను. ఇప్పుడు ఫస్ట్ నేను వాడే ఇండికేటర్స్ మూవింగ్ యావరేజెస్. మీ అందరికీ తెలిసిందే మూవింగ్ యావరేజెస్ నేను బాగా వాడతాను. అందులో ఒకటి 21 మూవింగ్ యావరేజ్. సింపుల్ గా రండి, 21 మూవింగ్ యావరేజ్. ఇక్కడ నేనేం మార్చలేదు, జస్ట్ 21 మూవింగ్ యావరేజ్ స్టైల్ అంతే. స్టైల్ బ్లాక్ కలర్ పెట్టుకున్నాను, కలర్ మిగతాది డన్. ఇంకొకటి 9 మూవింగ్ యావరేజ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. దాన్ని ఏం కలర్ చేంజ్, జస్ట్ కలర్ చేంజ్ చేశాను, కొద్ది లెన్స్ చేంజ్ చేశాను అంతే. యాజ్ ఇట్ ఈస్ 9 మూవింగ్ యావరేజ్. 21 9 డెడ్లీ కాంబినేషన్. మీకు తెలియదేమో కానీ మీరు చూస్తే మీకు తెలియదు, తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ లోవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తా. ఇప్పుడు నేను 3 minutes లోకి వెళ్ళాను అనుకోండి, బోల్డ్ నాయిస్ ఉంటుంది చూడండి. ఇగో వాట్ ఈస్ ద నాయిస్ అంటే, ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 9th నే తీసుకుంటున్నా, 9th డే తీసుకుంటున్నా కానీ 9th డే మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు 9th డే ఇప్పుడు 3 minutes, అదే మీరు 1 minute కూడా చూపిస్తాయి. ఎందుకు ఓవర్ నాయిస్ వస్తుందో 1 minute గట్ట వద్దంటానో చూడండి. ఈ స్ట్రాటజిక్ టైమింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక క్రాస్ ఓవర్, ఇక్కడ ఒక క్రాస్ ఓవర్, మళ్ళీ ఇక్కడ ఒక స్మాల్ క్రాస్ ఓవర్, ఇక్కడ ఒక క్రాస్ ఓవర్, ఇక్కడ ఒక క్రాస్ ఓవర్, ఇక్కడ ఫ్లాట్ క్రాస్ ఓవర్. మళ్ళీ చూడండి అలా కిందకి రండి, ఇక్కడ రండి, ఇక్కడ క్రాస్ ఓవర్లు అవుతుంది అవ్వలేదు అన్నట్టు ఇలాంటి బోల్డ్ ఉంటాయి. ఓకే, ఇవి నాయిసెస్. ఇలా క్రాస్ ఓవర్ అవుతుందేమో అవ్వలేదేమో అనుకొని మీరు కన్ఫ్యూజ్ లో పడిపోతారు. ఎప్పుడు మరీ తక్కువ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళకండి. ఎంత బిగ్గర్ టైం ఫ్రేమ్ అంత బెటర్. 3 minutes టైం ఫ్రేమ్ కూడా కొద్ది నాయిస్ ఉంటుంది. 5 minutes is okay, but 5 minutes కన్నా 15 minutes is more perfect. More perfect. Proper entries, proper rules, proper entries, proper discipline. సైడ్ వేస్ మార్కెట్ లో కూడా మీరు సేవ్ అయిపోతారు 15 minutes లో అయితే. ఎలా ఏంటి మొత్తం చూపిస్తాను చూడండి. ఫస్ట్ థింగ్, ఓకే, నేను ఇవి తీసేస్తున్నా, ఈ లైన్స్ తీసేస్తున్నా. ఇప్పుడు మీరు ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలి. క్యాండిల్ స్టిక్స్, ఈ క్యాండిల్ స్టిక్స్ కాదు, హైకనాషి క్యాండిల్ స్టిక్స్ పెట్టుకోండి. హైకనాషి క్యాండిల్ స్టిక్స్ పెట్టుకున్నాక ఇక్కడ ప్రాసెస్ ఏమీ లేదు, జస్ట్ 9 21 హైకనాషి క్యాండిల్ స్టిక్స్ పెట్టుకున్నారా. ఈ స్ట్రాటజీ హైకనాషి స్ట్రాటజీ అనమాట. మీరు ఎవ్రీడే మార్నింగ్ వస్తారు, స్ట్రాటజీ స్టార్ట్ అయిన తర్వాత 10 వరకు మీరు ఏ ఎంట్రీస్ తీసుకోకండి. రూల్ నెంబర్ 1, 10 వరకు మీరు ఏ ఎంట్రీస్ తీసుకోకూడదు. ఓకే, రూల్ నెంబర్ 1 అంతా టిల్ 10 o'clock వరకు, 10 వరకు మీరు ఏ ఎంట్రీస్ తీసుకోకూడదు. ఏ ఎంట్రీ అవ్వకూడదు, నో. 10 తర్వాత ఎంట్రీస్ ప్లాన్ చేయండి. 10 తర్వాత ఎంట్రీ, 10 తర్వాత అంటే 10:01 కానీ 2 కానీ ఇట్లా 10 తర్వాత ఎంట్రీస్. 10కి ముందు నో ఎంట్రీస్. 10 తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. తర్వాత ట్రెండ్కి ఏ వైపు ఉందో ఆ వైపే ట్రేడ్ చేయండి. ట్రెండ్ ఏ వైపు ఉందో ఆ వైపు ట్రేడ్ చేయండి. ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? సింపుల్, చాలా సింపుల్. మీరు అనుకుంటారు ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది, సైడ్ వేస్ మార్కెట్ ట్రెండ్, అలా కాదు. నేను ట్రెండ్ ఎలా చెప్తున్నానంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మార్నింగ్ 10 తర్వాత మీరు ట్రేడ్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు మీరు వచ్చి ఇక్కడ చేంజింగ్ పర్సంటేజ్ చూడండి. ఇది ట్రెండ్, ఇది యూజువల్లీ ట్రెండ్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 1.38% పాజిటివ్ ఉంది. సో ఇక్కడ చూసారా 0.38, అంటే ఇది గ్రీన్ లో ఉంది అంటే పాజిటివ్ మార్కెట్, ఇది రెడ్ లో ఉంది అంటే నెగిటివ్ మార్కెట్. సింపుల్ లాజిక్. ఇప్పుడు గ్రీన్ లో ఉంది అన్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఓన్లీ బయింగ్ సైడ్ మాత్రమే చూడండి. అంటే మీరు అయితే కాల్ బై చేయడానికి చూడండి, లేదా పుట్ సెల్ చేయడానికి చూడండి. సెల్లింగ్ చేసిన వాళ్ళకి అర్థమైపోద్ది. పుట్ ఎందుకు సెల్ చేస్తాం అవన్నీ కాంప్లికేటెడ్. మీకు తెలియకపోతే మీరు క్వశ్చన్స్ రేస్ చేయండి కామెంట్ సెక్షన్ లో, నేను రిప్లై ఇస్తా. మార్కెట్ పైకి వెళ్తుంది అన్నప్పుడు పుట్ని సెల్ చేస్తాం, మార్కెట్ పడుతుంది అన్నప్పుడు కాల్ని సెల్ చేస్తాం. ఇది సెల్లింగ్. అదేవిధంగా బయింగ్, మార్కెట్ పైకి వెళ్తే కాల్ని బై చేస్తాం, మార్కెట్ కింద పడితే పుట్ని బై చేస్తాం. సింపుల్. ఓకే, ఇప్పుడు నేను అనేది 10 తర్వాత మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. 10 అంటే ఇక్కడ ఈ క్యాండిల్, ఏది 10, ఈ క్యాండిల్ తర్వాత 9th మార్కెట్ స్టార్ట్ అయింది. ఇగో ఇక్కడ 9th స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హారిజాంటల్ లైన్ పడుతున్నా, 9th ఇది బ్లాక్ కలర్ లైన్ పడుతున్నా. 9th మార్కెట్ స్టార్ట్ అయింది. మనం 10 తర్వాత మార్కెట్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రేడ్ ప్లాన్, మార్కెట్ ఏమైంది, నిఫ్టీ 50 మార్కెట్ పాజిటివ్ ఉంది. నీకు ఓన్లీ ఈ కింద నుంచి క్రాస్ ఓవర్ పైకి అయితే, కింద నుంచి ఏ క్రాస్ ఓవర్ 21 10 చూడండి. బ్లాక్ ఇస్ 21, కింద 9 ఈజ్ బ్లూ కలర్ ఈజ్ 9. 9 క్రాస్ ఓవర్ చేసినప్పుడే మీరు ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లెస్ ఎలా పెట్టాలంటే దాని కింద స్టాప్ లెస్ పెట్టుకోండి. మీకు ఇప్పుడు మొత్తం నేను చూపిస్తా. ఇది ఎంట్రీ, ఇది క్యాండిల్ బ్రేక్ అవుట్ కదా, క్రాస్ ఓవర్ అయింది. ఈ క్యాండిల్ లో మీరు ఎంట్రీ, ఎక్కడైనా క్యాండిల్ లోపల క్రాస్ ఓవర్ అయ్యింది అంటే క్యాండిల్ లో ఎంట్రీ తీసుకోండి.
జస్ట్ మీరు స్టాప్ లాస్ ఆ క్యాండిల్ కింద పెట్టుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఆ క్యాండిల్ కింద పెట్టుకుని 15 పాయింట్ స్టాప్ లాస్ వచ్చింది అంటే 1:1 ఆర్ 1:2, 15 into 15 అది మీరు లెక్కేసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ 15 into 2, ఓకే, 30 పాయింట్స్. సో జస్ట్ ఇది 30 పాయింట్స్, ఇగో 31 పాయింట్స్, 14 రూపీస్ స్టాప్ లాస్ వచ్చింది అంటే 30 to 31 రూపీస్ ఇది టార్గెట్, అంతే. 1:1, 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అవుతూ ఇదే డైలీ ఇదే చేయండి, మీరు ప్రాఫిటబుల్ లోకి వెళ్తారు. ట్రస్ట్ మీ, మీరు వెళ్ళిపోతారు. చూడండి, మార్కెట్ ఈ క్యాండిల్ లో తీసుకుని ఎంట్రీ, ఇక్కడ మీరు క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టారు, 1:2 పెట్టుకున్నారు. ఇది స్టాప్ లాస్ అయితే టార్గెట్. నెక్స్ట్ 2-3 క్యాండిల్లోనే నీ టార్గెట్ హిట్ అయిపోయింది. దాని తర్వాత మార్కెట్ చాలా పైకి వెళ్ళింది, అదంతా అనవసరం, మీకు ఇక్కడే ప్రాఫిట్ వచ్చేసింది. ఓకే, డన్. ఇది ఫస్ట్ ట్రేడ్. గ్రీన్ లో ఉంది, ఓన్లీ పాజిటివ్ ట్రేడ్ మాత్రమే ఎతికాం. ఓకే, అదే కింద క్రాస్ ఓవర్ అయితే నెగిటివ్ ట్రేడ్ చెయ్యం. ఇప్పుడు కిందకి రండి. 8th చూడండి, 8th ఏమైంది? 8th మార్కెట్ ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది. ఆ రోజు మార్కెట్ రెడ్ లో ఉంటది, క్రాస్ ఓవర్ అయింది, మీరు ఇక్కడ టార్గెట్ పెట్టుకుంటారు. 1:1, 1:2 ఈజీగా హిట్ అయిపోయింది, డన్. ఓకే, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాలో అయ్యి మళ్ళీ పడింది, ఇంకొద్దు. వన్స్ మీరు టార్గెట్ 1:1, 1:2 హిట్ అయిందా, డన్ ఫర్ ద డే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి, అంతే. దాని ముందుకు రండి. ఇంకా మీకు ఎక్కడైనా నాయిస్, అడ్డమైన నాయిస్ కనిపించకుండా నేను చూపిస్తా, ఆగండి. 8th ఇది అయిపోయింది. అంటే అన్నెసెసరీ ట్రేడ్లు సార్, ఇక్కడ ఎంట్రీ అవుతుంది కదా సార్, స్టాప్ లాస్ తిన్నది, అలాగే ఉండదు. చూడండి, చూపిస్తా. ఇది 8th, ఇది 7th. ఇప్పుడు 7th రండి. 7th వచ్చారు. ఓకే, 7th మార్కెట్ ఏమైంది? పర్ సపోజ్ 7th మార్కెట్ గ్రీన్ లో ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, బాగా వినండి. మార్కెట్ ఏమైంది? 7th ఓపెన్ అయింది, మార్కెట్ పైన ఉంది, మార్కెట్ గ్రీన్ లో ఉంది. బట్ ఇక్కడ మనకి ఏమైంది? క్రాస్ ఓవర్ రెడ్ లో దొరికింది. ఓకే, ఇక్కడ మీరు ట్రేడ్ చేయకండి. ఇక్కడ మార్కెట్ ఏమో గ్రీన్ లో ఉంది, బట్ క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ వచ్చింది, మీరు ట్రేడ్ చేయకండి అంటిల్ అన్లెస్ బయింగ్ సైడ్ క్రాస్ ఓవర్ వచ్చే వరకు. అంటే మనకు బయింగ్ సైడ్ ట్రేడ్ దొరకాలి. అంటే ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది చూసారా, ఈ క్యాండిల్, ఇక్కడ ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ? ఈ క్యాండిల్లో, ఇక్కడ ఈ క్యాండిల్లో కానీ, ఈ క్యాండిల్లో కానీ ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇక్కడ 1:1 టార్గెట్ పెట్టుకోండి. 16 రూపీస్ అంటే ఆల్మోస్ట్ అంతే, ఇక్కడికి టార్గెట్ హిట్ అయిపోయింది. చూడండి, ఈ క్యాండిల్లో ఇది క్రాస్ ఓవర్. నెక్స్ట్ క్యాండిల్ పోనీ మీరు నెక్స్ట్ క్యాండిల్ తీసుకున్నా, ఆ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకున్నా, ఇది టార్గెట్. ఓకే, సో ఇక్కడ మీరు స్టాప్ లాస్ తిన్నదా, టార్గెట్ తిన్నదంటే స్టాప్ లాస్ తిన్నది. ఓకే, వెల్ అండ్ గుడ్. 15 రూపీస్ స్టాప్ లాస్, 41 రూపీస్ టార్గెట్, ఇక్కడ స్టాప్ లాస్ తిన్నది. బట్ ఎంట్రీ విల్ బి ది పర్ఫెక్ట్. ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ. ఇప్పుడు అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? క్లోజింగ్ టైం ఎంట్రీ అని కాదు, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎంట్రీ. మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్, మీరు అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నారు. అలా మీరు దేని ఎక్స్పైరీ దాన్ని చూడండి. ఎగ్జాంపుల్ మొన్న నిన్న మిడ్ క్యాప్ నిఫ్టీ పడింది, సింపుల్ 9th ఇది 9th మార్కెట్. చూడండి, 9th మార్కెట్ మిడ్ క్యాప్ నిఫ్టీ రెడ్ లో ఉంది, కంప్లీట్ మార్కెట్ ఫాలో అవుతూనే వచ్చింది. ఆల్రెడీ ట్రేడ్ ఎప్పటి నుంచి? ప్రీవియస్ డే నుంచే నడుస్తుంది. ట్రేడ్ కంటిన్యూ అయింది, క్రాస్ ఓవర్ ముందే వచ్చింది. కాబట్టి మనం వీలైతే మీరు ఎంట్రీ తీసుకోండి, మీకు లాజికల్ గా అనిపిస్తే. లేదు అంటే ఇక్కడ వదిలేసండి. ఇక్కడ మనం మళ్ళీ ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటాం? ఇది అయితే మళ్ళీ క్రాస్ అయ్యి కిందకి పడాలి, అప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇది ప్రీవియస్, ఇగో ఇది ఫిన్ నిఫ్టీ ఎంట్రీ. ఇగో ఫిన్ నిఫ్టీ 9th మార్కెట్ ఏముంది? గ్రీన్ లో ఉంది. ఎక్కడ ఎంట్రీ దొరికింది? ఇక్కడ దొరికింది, ఇక్కడ మంచి ట్రేడ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ, ఇగో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఎంట్రీ దొరికింది. సో నిఫ్టీ 50 ఇక్కడ ఎంట్రీ దొరికింది. సెన్సెక్స్ ఇక్కడ ఎంట్రీ దొరికింది. ఇప్పుడు నేను ఎక్స్పైరీ రోజు ఎందుకు ట్రేడ్ చేయొద్దు అంటున్నానంటే, ఎక్స్పైరీ రోజు దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టే అవుతుంది. ఇప్పుడు ఎక్స్పైరీ రోజు మార్కెట్ ఇలా రేంజ్ లో ఉందనుకో, ప్రీమియం డీకే తప్ప ఏమీ అవ్వదు. సో అందుకు దాని ముందు రోజు ఎక్స్పైరీలు ట్రేడ్ చేయమంటున్నాను. ఓకే, కావాలంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సమ్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డేస్ లోకి వెళ్తాను ఒకసారి, మీరు చూడండి. ఇక్కడ ఒక ట్రేడ్ అయింది. ఓకే, తర్వాత 8th ఇక్కడ ఒక ట్రేడ్ అయింది. చూడండి, 8th అయిపోయింది. 7th మార్కెట్ మార్నింగ్ నుంచి కన్సల్టేషన్ అయింది. బట్ ఒకవేళ మార్కెట్ గ్రీన్ లో ఉంటే మనకి ఇక్కడ క్రాస్ ఓవర్, ఇక్కడ నుంచి ఒక మంచి ట్రేడ్. ఓకే, 8th దాని ముందు రోజు 6th చూడు, 6th ఇక్కడ క్యాండిల్ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ మార్కెట్ అంతా ఆల్రెడీ క్రాస్ ఓవర్ అయింది. సో 6th మనకి ట్రేడే దొరకలేదు. నేను ఇవి చెప్తున్నా అంటే నాయిసెస్ ఎందుకంటే ఇవి అవాయిడ్ చేసేయచ్చు. అంటే సైడ్ వేస్ మార్కెట్ లో అది క్లియర్ కట్ నీకు సిగ్నల్ ఇవ్వదు, క్రాస్ ఓవర్ లోనే ఉండిపోద్ది, సిగ్నల్ ఎంట్రీ ఇవ్వదు. మంచిది చేయకండి, ట్రేడ్ చేయకండి. దాని తర్వాత ముందు రోజు రండి, 5th చూడండి. 5th కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఆల్రెడీ మార్కెట్ క్రాస్ ఓవర్ లో ఉంది, మార్కెట్ నెగిటివ్ ఉంది, క్రాస్ ఓవర్ లో ఉంది. సో 5th కూడా మనకి ఎంట్రీ ఇవ్వలేదు. సో 2 రోజులు ట్రేడింగ్ చేయలేదు, నో లాస్ నో ప్రాఫిట్, పర్లేదు, శుభ్రం. దాని ముందు రోజు రండి, సెకండ్ ఏమైంది? మార్కెట్ ఇక మార్నింగ్ మార్కెట్ పైకి వెళ్ళింది, మార్కెట్ నెగిటివ్ లో క్రియేట్ అయింది. దెన్ మార్కెట్ నెగిటివ్ లో ఉంటే నెగిటివ్ క్రాస్ ఓవర్ ఎంట్రీ ఇచ్చింది, దాని మంచి ఫాల్ వచ్చింది. ఓకే, ఇది సెకండ్ ట్రేడ్, ఇది జరిగిన ట్రేడ్.
దాని తర్వాత ఫెబ్ ఫస్ట్ కి చూడండి, ఇది బడ్జెట్ రోజు న్యూస్ రోజు. బడ్జెట్ న్యూస్ రోజు మార్కెట్ యాజ్ అ నెగిటివ్ యాజ్ అ పాజిటివ్ రెండు లేదు, ఇలా ఇలా టైం పాస్ చేసి ఇది వేస్టింగ్ మార్కెట్. ఆ రోజు సైడ్ వేస్ మార్కెట్ తప్ప పెద్దగా మూమెంటం లేదు. దాని ముందు రోజు రండి 31st కి చూడండి, మార్కెట్ విల్ బి పాజిటివ్ లో ఉండాలి, మార్కెట్ క్రాస్ ఓవర్ ఎంట్రీ మీకు 1:2. ఎంట్రీ ఇస్తే పర్ఫెక్ట్ ఎంట్రీ, ఎంట్రీ ఇవ్వలేదు అంటే నేను క్లియర్ చెప్తున్నా, ట్రెండ్ కి అగేనెస్ట్ వెళ్ళకూడదు. గ్రీన్ ఉందా ఓన్లీ కాల్ సైడ్ ఎత్తకండి, రెడ్ ఉందా ఓన్లీ డౌన్ సైడ్ పుట్ సైడ్ ఎత్తకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 25th కి రెడ్ సైడ్ అంటే 25th కి ఏమైంది, మార్కెట్ ఈజ్ నెగిటివ్, మార్నింగ్ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ 1:2. ఓకే, అదే 29th కి మీరు చూస్తే 29th మార్కెట్ ఆల్రెడీ 28th కి క్రాస్ ఓవర్ జరిగింది, 29th కి ఆ బుల్లిష్ మొమెంటం కంటిన్యూ చేసింది. ఓకే, ఎక్స్పీరియన్స్ వస్తే మీరు ఈ స్ట్రాటజీని వాడడం మొదలెడితే, ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ట్రస్ట్ మీ, మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఏదైనా స్ట్రాటజీ వాడుతున్న కొద్దీ మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఆ స్ట్రాటజీ మీకు చాలా మంచి రిటర్న్ ఇస్తుంది. ఆల్రెడీ నేను ఒకసారి ఇదే సేమ్ ఇలాంటి వీడియో నేను ఆల్రెడీ ఒకసారి మీకు యూట్యూబ్ లో చేశాను. ఇంటర్డే స్కాల్పింగ్, హైకనాషి స్కాల్పింగ్ స్ట్రాటజీ టైప్ ఒకటి. బట్ ఇది కూడా ఇంచుమించు స్ట్రాటజీ చాలా బాగా పనిచేస్తుంది. మీరు వాడాలి కానీ మీకు తెలియాలి అంతే, మీకు వాడడం రావాలి. ఇప్పుడు నేను సెల్లింగ్ ఎందుకు అన్నానంటే, నేను సెల్లింగ్ అని ఎందుకు అన్నానంటే చాలా సార్లు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మీరు ఒక కాల్ బై చేస్తారు, క్రాస్ ఓవర్ లో మీరు కాల్ బై చేస్తారు. కాల్ బై చేసేసాక మార్కెట్ ఏమవుద్ది, వెంటనే మార్కెట్ స్పీడ్గా వెళ్ళిపోదు కదా. ఇలా టైం పాస్ చేసినప్పుడు మీకు ప్రీమియం డీకే అవుతుంది. ఇప్పుడు క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ నేను పుట్ని ఏం చేశాను, పుట్ని సెల్ చేశాను. ఓకే, పుట్ సెల్ చేసి కూర్చున్నాను. సింపుల్, మార్కెట్ ఎలాగా పైకి వెళ్తుందని తెలుసు, ఈ క్రాస్ ఓవర్ మార్కెట్ పైకి వెళ్తుంది, నేను పుట్ సెల్ చేసి కూర్చున్నాను. అది ఎంత టైం పాస్ చేసి వెళ్ళినా నాకు ప్రీమియం డీకే అవుతుంది. సో అది అడ్వాంటేజ్. సో ఇక్కడ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళినా పర్లేదు, ఇక్కడ టైం పాస్ చేసినా పర్లేదు, అక్కడ నాకు అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు అదే విషయం నేను చెప్తున్నా. కొన్ని సార్లు ఏమవుతుంది, 8th మార్కెట్ క్రాస్ ఓవర్ అయ్యింది, బట్ కొన్నిసార్లు 7th క్రాస్ ఓవర్ అవుతుంది, మార్కెట్ కంటిన్యూ అవుతుంది. ఫర్ సపోజ్ ఇలాగా 5th చూడండి, 5th ఆల్రెడీ ఏమైంది, ఇగో 5th కన్నా ముందు 4th మార్కెట్ ఏమైంది, క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసాం, ఇక్కడ డికే అయింది. 5th ఏమైంది, ఆల్రెడీ క్రాస్ ఓవర్ నడుస్తుంది. సో అదే మీరు వచ్చి మార్నింగ్ ఇక్కడ సేమ్ అదే పుట్ని సెల్ చేసి కూర్చుంటే, కాల్ని సెల్ చేసి కూర్చుంటే మీకు ఇక్కడ డికే అవుతుంది. అంటే అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమైంది నేను చెప్పేది. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. అంటే సెల్లింగ్ ఏంటంటే మార్కెట్ ఒకవేళ టైం పాస్ చేసినా మీకు డబ్బులు ఇస్తుంది అన్నది నా కాన్సెప్ట్, అదే చెప్పాలనుకున్నాను. బయింగ్ కన్నా సెల్లింగ్ లో అదొక బెనిఫిట్ ఉంది. ఓకే, లేదన్నా బయింగ్ మేము ఓన్లీ 10-20 పాయింట్స్ మీ ప్రాఫిట్ తీసుకోగలం అంటే మంచిది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మీకు చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, సెల్లింగ్ ఎంత క్యాపిటల్ పడుతుంది అన్నా అని. ఓకే, సెల్లింగ్ పెద్ద ఎక్కువ క్యాపిటల్ పడదు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏదైనా బ్యాంక్ నిఫ్టీ, ఫర్ సపోజ్ నిఫ్టీ 50 ఆప్షన్స్ అని చూపిస్తున్నాను. నిఫ్టీ 50 ఆప్షన్స్ అయినా, నిఫ్టీ 50 ఇది ఆప్షన్స్ అయినా దూరంగా, సారీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా రేపు, క్యాప్ నిఫ్టీ చూపిస్తున్నా. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఆప్షన్స్ అని ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి. ఓకే, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ అని ఓపెన్ చేసా. సమ్ రూపీ 1 రూపీది ఒకటి బై చేయాలి. సో యాడ్ టు బాస్కెట్, ఇది ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళి ఇది బై చేస్తాం 1 రూపీది. ఓకే, సో ఇక్కడ మీరు వచ్చి 1 రూపీది ఒకటి బై చేస్తారు, 2 రూపీస్ ఒకటి చేస్తారు. బాస్కెట్ ఆర్డర్స్. ఓకే, వ్యూ బాస్కెట్. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్ ఛానల్లోకి రండి. అంటే మీకు ఎంత పడుతుందో చూపించడానికి. సెల్లింగ్ చాలా మంది అంటారు కదా డబ్బులు ఎక్కువ అని, ఎక్కువ ఏం కాదు, జస్ట్ ఇది ఇక్కడ క్లిక్ చేసి, ఓకే ఓకే, సో ఇక్కడ నేను ఏం చేయబోతున్నాను, 10,000 ఈ స్ట్రైక్ ప్రైస్ నేను యాడ్ చేసుకుంటున్నా 1 రూపీది. సో ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ, ఏది కాల్ ఆప్షన్ కదా, ఎస్ కాల్ ఆప్షన్. ఆల్మోస్ట్ ప్రీమియం ఆల్మోస్ట్ 1 రూపీ దగ్గర ఉంది. యాడ్ బాస్కెట్, ఇది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ అదే విధంగా సెల్లింగ్ కోసం కొద్దిగా పైకి వచ్చి మార్కెట్ పడుతుంది అన్నప్పుడు 10,000, ఇది 10,075, ఇది 42 రూపీస్ ఉంది. ఇది నేను సెల్ చేయాలనుకుంటున్నా. ఓకే, సెల్లింగ్ చేయాలనుకుంటున్నా. ఇలా నేను యాడ్ చేసుకుంటే నాకు ఎంత రిక్వైర్డ్ మార్జిన్, 37,000. ఒక లాట్ సెల్ చేసి ఒక లాట్ బై చేయడానికి నాకు ఎంత మార్జిన్ పడింది, ఓన్లీ 37,000. ఇక్కడ ప్రీమియం ఎంత, ఒకటి 1 రూపీ, ఒకటి 42 రూపీస్. మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అన్నప్పుడు మీరు ఈజీగా ఇక్కడ 10 రూపీస్, 20 రూపీస్ కాదు, మీరు 37,000 అంటే 37,000 కి మీరు ఈజీగా
మీకు ప్రాఫిట్ కూడా చూపిస్తాను నేను క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటని. ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఎంతది సెల్ చేసాం, ఇక్కడ ప్రీమియం 42 రూపీస్. ఎగ్జాంపుల్ మీరు 40 రూపీస్ సెల్ చేశారు, అది ఆల్మోస్ట్ మీరు 10 రూపీస్ అయ్యే వరకు వెయిట్ చేశారు. ఓన్లీ సింగిల్ లాట్ అంటే 15, సారీ నిఫ్టీ కాబట్టి 50. అంటే మీకు ఒక సింగిల్ లాట్ సెల్ చేస్తే అంటే మీకు 37,000 40,000 పెడితే రోజుకి ఏట్లేదన్నా 1400 1450 1500 ఈజీగా వస్తుంది. ఎప్పుడు మార్కెట్ ఒక సైడ్ డైరెక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సింపుల్ గా నిఫ్టీ 50 ఉంది, నిఫ్టీ 50 నాకు ఇక్కడ ఏమైంది, నాకు ఒక డైరెక్షన్ దొరికింది, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. నేను సింపుల్ గా కాల్ ఆప్షన్ సెల్ చేసుకుని కూర్చుంటా. ఈ పైకి వెళ్తుంది కదా, సారీ పుట్ ఆప్షన్ సెల్ చేసుకుని కూర్చుంటా, నాకు పుట్ ఆప్షన్ లో ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో అదే విధంగా మీరు ఇక్కడ డౌన్ సైడ్ వస్తుంది, ఒక సింగిల్ కాల్ ఆప్షన్ సెల్ చేసుకుని కూర్చోవచ్చు. అదే విధంగా కాల్ ఆప్షన్ లో డబ్బులు వస్తాయి. ఓకే, ఇది నేను ఇచ్చే స్ట్రాటజీ. ఐ హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. పెద్దగా మార్జిన్ ఏం రిక్వైర్మెంట్ ఉండదు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీస్ అన్నమాట. ఓకే, ఇది పర్సెంట్ సెల్లింగ్ స్ట్రాటజీ. ఇది నేను వాడతాను ఎక్కువ. సో ఇది మా టీమ్ మెంబర్స్ కూడా ఇచ్చాను. ఇది ఇలా ఉంటుంది. నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది. సారీ, ఇప్పుడు రీసెంట్ గా సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా అయింది. ఇది సెన్సెక్స్ చార్ట్. ఇక్కడ రెండు చూడండి, సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇది అదంతా ఈ స్ట్రాటజీ ఎంత అక్యురసీ అంటే 9th నాకు ఇక్కడ ఏమైంది నాకు చూడండి, 9th నాకు బై సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఈ మార్నింగ్ ఈ క్వశ్చన్ ఇక్కడ నాకు బై సిగ్నల్ వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ని సెల్ చేయాలి. పిని సెల్ చేసుకుని కూర్చుంటా, ఎట్ ద మనీ కానీ లేకపోతే ఫస్ట్ ఓటీఎం కానీ ఇక్కడ సెల్ చేసుకుని కూర్చుంటా. ఈ పొజిషన్ లో మార్కెట్ పైన ఎంత టైం స్పెండ్ చేసినా నాకు ప్రీమియం డికే అయ్యింది. ఇక్కడ మార్కెట్ మొత్తం ఏం చేసింది, పైకి వెళ్ళింది. సో కంప్లీట్ ప్రీమియం డికే అయ్యింది. ఇక్కడ ఒక ప్రీమియం డికే అయ్యిందా, ప్రీవియస్ కూడా మీకు చూపిస్తాను చూడండి స్ట్రాటజీ ఎంత బాగా పనిచేస్తుందో. ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్. ఇక్కడ మీరు మంచి ప్రాఫిటబుల్ బయింగ్ చేసి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. బట్ బయింగ్ కన్నా సెల్లింగ్ విల్ మోర్ అక్యురేట్. 40 రూపాయలు అనుకో, 40 రూపాయలకు 40 రూపాయలు ప్రీమియం ఇక్కడ డికే అయిపోయింది. ఇక్కడ అడ్వాంటేజ్ తీసేసుకున్నాం. ఓకే, దాని తర్వాత ప్రీవియస్ ముందుకు రండి. దాని ముందు ఇగో 7th ఏమైంది, ఇది 15 minutes టైం ఫ్రేమ్. యాక్చువల్ గా 5 minutes లో చూడాలి. ఇది 5 minutes. ఎస్, ఇది ఇక్కడ రండి. దాని ముందు 7th ఏమైంది, ఇగో 7th మార్కెట్. ఇది 7th మార్కెట్ పై నుంచి వచ్చింది. ఇక్కడ సెల్లింగ్ సిగ్నల్ వచ్చింది. ఇగో 7th ఇదే ప్లేస్ లో ఒక్క నిమిషం, ప్లేస్ అది ఈ ప్లేస్. ఓకే, ఇగో ఈ ప్లేస్ లో సెల్లింగ్ సిగ్నల్ వచ్చిందా, ఇగో ఇక్కడ సెల్లింగ్ సిగ్నల్ వచ్చింది. అదే ప్లేస్. ఇగో ఈ ప్లేస్, ఈ క్యాండిల్స్ లో ఇక్కడ సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తాను, కాల్ సెల్ చేసి కూర్చుంటాను. మార్కెట్ ఫుల్ పడింది, ప్రీమియం మొత్తం డీకే అయింది, తిన్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, సెకండ్ హాఫ్ 12 తర్వాత మళ్ళీ ఇక్కడ నాకు ఒక బై సిగ్నల్ వచ్చింది. ఇది మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోండి. నాదైతే ఇది ఫుల్ అక్యురేట్ స్ట్రాటజీ ఇది. ఓకే, ఇక్కడ నాకు బై సిగ్నల్ వచ్చింది. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను బాగా వినండి. బై వచ్చింది కదా, కాల్ బై చేసుకుని కూర్చుంటానంటే మార్కెట్ మూమెంటంలో వెళ్ళదు, టైం పాస్ చేసుకుని వెళ్ళింది. ఇక్కడ ఏమైపోయింది, ప్రీమియం డికే అయిపోద్ది. అదే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఒక పుట్ని సెల్ చేశాను అనుకో, 40 రూపాయలు ఉన్న పుట్టు మొత్తం 40 రూపాయలు నేను తినేయచ్చు. సెల్లింగ్ స్ట్రాటజీ అది అక్యురేట్ అనమాట. సో ఇక్కడ ఒక ట్రేడ్ అయింది. ప్రీవియస్ రండి, ముందుకు రండి. దాని ముందుకి ఇగో 6th మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఇక్కడ నాకు సెల్ సిగ్నల్ వచ్చింది, కాల్ సెల్ చేశాను, డన్. ప్రాఫిట్ ఇక్కడ కింద వరకు 1:1 1:2 మంచి ప్రాఫిట్ బుక్ అయింది. మళ్ళీ మార్కెట్ టర్న్ అవుతూ పైకి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ నేను ఏం చేస్తాను, పుట్ని మళ్ళీ సెల్ చేస్తాను. పుట్టు సెల్ చేసాక మార్కెట్ చూడండి అంతా కన్సల్టేషన్ చేసింది, పైన అంతా కన్సల్టేషనే చేసింది. సో ఓవరాల్ గా ఈ పైకి వచ్చి ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు కానీ కన్సల్టేషన్ లో కానీ కంప్లీట్ ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. దీనికి మీద మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా నాలెడ్జ్ ఉందనుకో, ఓపెన్ ఇంట్రెస్ట్ మీద కూడా మీరు ఇంకా ప్రాఫిటబుల్ లోకి వెళ్తారు. కాకపోతే మీకు గేమ్ ఆడమే రావాలి, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో అదనమాట. ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే ప్రెసెంట్ 11,000 ఆఫ్ ఉంది. ఇందులో ఆల్గోస్ కూడా కంటిన్యూ ఉన్నాయి. ఎవరైనా ప్రెసెంట్ ఇప్పుడు ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అంటే ఇక్కడ కంటెంట్స్ లోకి వస్తే ఆల్గోస్ ఉన్నాయి. కిందకి రండి. ఈ స్ట్రాటజీ మీరు ఎక్కడుంది అని అనుకోవచ్చు. ఈ స్ట్రాటజీ కిందకి వస్తే ఇగోండి, స్ట్రాటజీ ఆప్షన్ సెల్లింగ్ 90% స్ట్రాటజీ అని చూసారా, 90% స్ట్రాటజీ. ఇదే ఆ స్ట్రాటజీ, ఇప్పుడు నేను చూపించిన స్ట్రాటజీ నా స్ట్రాటజీ. సో అండ్ నెక్స్ట్ ఇది ఆల్గో ట్రేడింగ్. ఎవరైనా ఆల్గో చేయాలనుకుంటే యూ కెన్ జాయిన్ అండ్ యూ కెన్ డూ ఇట్. ఫెబ్ స్ట్రాటజీ ఉంది, స్వింగ్ ట్రేడింగ్లు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, 0 to హీరోలు ఉన్నాయి, అడ్వాన్స్ హై అండ్ ఫార్మేషన్ ఉన్నాయి, మార్కెట్ కాన్సెప్ట్, BTSTలు, షార్ట్ బిల్డప్ లో చాలా ఉన్నాయి. ఓకే, ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో అల్లటప్ప కోర్స్ కాదు, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా అడ్వాన్స్ లెవెల్ కోర్స్. ఎవరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీకు స్ట్రాటజీ కాన్సెప్ట్ అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.